వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు ప్రెజెంట్ మార్కెట్ ఎలా ఉంది, ఈవెన్ లాస్లో ఉందా, ప్రాఫిట్లో ఉందా, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మన దగ్గర రామచంద్రమూర్తి గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. ఒకసారి మనం సార్తో మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి సార్, ఇప్పుడు ఈరోజు మార్కెట్ ఎలా ఉంది? పాజిటివ్లో ఉందా, నెగిటివ్లో ఉందా? ఈరోజు వచ్చి నిఫ్టీ వచ్చి 125 పాయింట్స్ మైనస్లో ఉంది సార్. 25,200 దగ్గర క్లోజ్ అయింది. ఓకే. మేజర్ రీజన్ వచ్చి ట్రంప్ గారు H1B వీసా రేట్లు పెంచడం అనేది. సో దానివల్ల ఐటీ కంపెనీస్ అన్నీ కూడా పెద్ద ఎఫెక్ట్ అయిపోయినాయి. సో మేజర్ ఐటీ కంపెనీస్ తీసుకుంటే TCS దాదాపు 2% పాలేదు, 100 పాయింట్స్. అలాగే ఇన్ఫోసిస్ 1500 దగ్గరికి వచ్చింది. పర్సిస్టెంట్ సిస్టమ్ వచ్చి 250 పాయింట్స్ ఫాల్ అయ్యి 50 దగ్గరకు వచ్చింది. సో ఇవన్నీ కూడా బాగా, అలాగే OFSS ఒరాకిల్ ఫైనాన్షియల్ 9000 దగ్గర ఉంది. సో LTM వచ్చి 5270 పాయింట్స్ ఫాల్ అయింది. సో మేజర్ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా బాగా, టాటా ఎలక్సీకి వచ్చి 5600 అంటే 115 పాయింట్స్ డౌన్ అయింది. సో ఇవన్నీ మార్కెట్స్లో ఇంపాక్ట్ అయినాయి. అలాగే ఎంఫసిస్ వచ్చి 2850 దగ్గర క్లోజ్ అయింది. దాదాపు 150 పాయింట్స్ డౌన్ అయినాయి. ఇప్పుడు ఐటీ ర్యాలీ రావాల్సింది సెగ్మెంట్ లాస్ట్ 6 months నుంచి ఐటీ ఫాల్ అయ్యి ఇప్పుడే రివైజ్ అవుతుంది. లాస్ట్ 1 week నుంచే మూవ్మెంట్ ఉంది. సో అప్పుడే ఫస్ట్ ఈయన ఇంపాక్ట్ చేశాడు. సో దాని ఇంపాక్ట్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా పెరిగింది. కూడా ఇప్పుడు ప్రెసెంట్ 55,280 దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. సో మార్కెట్స్ అయితే ఇక్కడ సస్టైన్ అవుతున్నాయి. అయితే మన ఇండియన్ మార్కెట్స్ కొంచెం ర్యాలీ స్టార్ట్ అయింది, వచ్చాయి. మొన్న GST డౌన్ అవటం, ఇవన్నీ వాళ్ళ GST రేట్ ఇంపాక్ట్ అవుతుంది. అలాగే దాన్ని ఏమైందంటే ఇక ఈ ఐటీ న్యూస్ వచ్చి కొంచెం మార్కెట్ని ప్రభావితం చేసింది. సో డౌన్ అయింది. సార్, ఇప్పుడు ఐటీ మీద ఇంపాక్ట్ పడిందని మీరు అన్నారు. అదే ఇంపాక్ట్ ఇప్పుడు మళ్ళీ రిసెషన్ అనే పేరు మీద మళ్ళీ ఎంప్లాయీస్ మీద పడే అవకాశాలు ఉన్నాయంటారా రియల్ టైంలో కింద? అది ఇప్పుడు నెక్స్ట్ రానున్న రోజుల్లో తెలియాలండి. యాక్చువల్గా అయితే ఇంపాక్ట్ ఉంది. H1B వీసాస్ స్ట్రిక్ట్ అవుతుందంటే 80 lakhs 85 lakhs వెళ్ళిపోయింది. సో కాబట్టి ఆయన కొన్ని సడలింపులు ఇవన్నీ చెప్పారు. దాన్ని అంతా అర్థం చేసుకొని కొత్త వీసాస్ అయితే వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు కొత్త రావు కదా, ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి తీసుకోవట్లేదు. కాబట్టి పెద్దగా ఏముంటుందంటే డైజెస్ట్ అవుతుంది ఇండియన్ మార్కెట్. ఇప్పుడు TCS ఉంది, ఆ కంపెనీ మూసుకుపోదు, బట్ కొంత లిటిల్ ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఇట్ విల్ బి డిస్కౌంట్, అడ్జస్ట్ అవుతాయి. కాబట్టి మనం ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూనే ఉంటాయి, బట్ దానికి సొల్యూషన్స్ కూడా వస్తుంటాయి. కాబట్టి టెంపరీ. అయితే నా సజెషన్ ఏంటంటే ఇలాంటి టైంలో ఆపర్చునిటీ కూడా తీసుకోవచ్చు. మంచి కంపెనీస్ డౌన్ రేట్లో వచ్చాయి. సపోజ్ ఇప్పుడు లాస్ట్ వీక్ ఇన్ఫోసిస్ బైబ్యాక్ ఆఫర్ ఇచ్చింది. సో 1500 దగ్గర నుంచి 1700 దగ్గర షేర్ కొంటానంది. కాబట్టి అవన్నీ బైబ్యాక్ ఆఫర్లో ఉంది కాబట్టి అది అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. సో మళ్ళీ కంపెనీస్ అన్నీ రివైవల్ అవుతాయి. సో ఏదైనా కానీ ఈ కంపెనీస్ ఇంపాక్ట్ అనేది టెంపరీ. కాబట్టి మంచి షేర్స్ ఐటీ సెక్టర్స్ ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి బై చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ ఛాన్స్ ఇప్పుడు బై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సార్, ఇప్పుడు ఈ ఇంపాక్ట్ ఒక 1 week దాకా ఉండిద్దా సార్? ఇప్పుడు 1 week అలా ఉంటుంది అంతే, టెంపరీ 1 week. దాని తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఫ్రీ క్యాష్ పెట్టుకొని మనం ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ అనమాట. ఒక 3 months ఆర్జిన్ కూడా నేను హోల్డ్ చేసుకుంటాను, ఇంకొక 10% డౌన్ అయినా బై చేస్తాను అనే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ప్రాఫిట్స్ ఎప్పుడు వస్తాయి? తక్కువ రేట్లో కొని ఎక్కువ రేట్లో అమ్మితే ప్రాఫిట్ వస్తాయి. అవును. సో తక్కువ రేట్లో ఉన్నప్పుడు జనరల్గా ఏమవుతుంది, ఇలాంటి కండిషన్సే ఉంటాయి. సో మామూలుగా రేట్లు ఎంత తగ్గుతాయి? సో దానిలో ఏదైనా న్యూస్ వచ్చి కానీ ఏదన్నా సెక్టర్ మీద ఎఫెక్ట్ అయినప్పుడు రేట్లు తగ్గుతాయి. కాబట్టి అక్కడ బై చేసుకుంటే ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత పెరిగినప్పుడు అమ్ముతాం మనం. సో మీరు ప్యానిక్ అవ్వకూడదు. మన రీటైల్ క్లయింట్స్ చెప్పేది ఏంటంటే ఊరికే ప్రతి న్యూస్కి ప్యానిక్ అవ్వకూడదు, దానిలో ఆపర్చునిటీ చూసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇండియాని మనం స్ట్రాటజిక్గా అర్థం చేసుకుంటే నెక్స్ట్ 5 years మంచి ర్యాలీ ఉంది ఇండియా అంతా. కాబట్టి ఇవన్నీ టెంపరీగా వచ్చే మ్యాటర్సే. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, ఎప్పుడు వస్తాయి ఇలాంటి డౌన్ అనేది ఎదురు చూడాలి. సో ఫ్రంట్ లైన్ కంపెనీస్ ఎప్పుడు డౌన్ అవుతాయా అని ఎదురు చూసి వాటిల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చిన. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.